4వ నెల 5 లోప 20,000 రూపాయలు ఎంతమంది కడతారు చేసేస్తండి? ఎత్తండి, మామూలుగా ఎత్తండి, ఏట్లు ఎత్తండి. ఆడియో చేస్తాండి, ఆడియో వీడియో కాదు. 20,500 రూపాయలు మన దగ్గర ఉంటే మనము నెక్స్ట్ లోన్కి వెళ్ళడానికి అవుతుంది, లేకపోతే అవదు. ఇప్పుడు కానీ కట్టకపోతే అలాగెవరు అలాగ ఇస్తారు కానీ వేస్ట్. అలాగా 5వ తేదీ లోపు కట్టాలా, మీ ఇష్టం, అందరూ ఇష్టం. గిరిజన చెప్పింది మనకి 5వ తేదీ లోపు మనం కట్టలేదు కాబట్టి కిందటి మీటింగ్ లో తెచ్చినప్పుడు నేనే ఉన్నాను, ఇదే మాట అన్నారు అందరూ. ఎవరు ఆచరించలేదు, మాటల వరకు ఇక్కడ మీటింగ్ అవుతుంది కానీ ఆచరించలేదు, ఎవరు ఆచరించలేదు. ఆచరిస్తే అవుతుంది, మనం వేసుకోవాలా. ఇంకెవరనుకుంటా నువ్వు అమ్మ నువ్వు ఈ నెల 5 లోపు కట్టలేదు, నెక్స్ట్ ఈ నెలకు నువ్వు ఎంతో కొంత ఇవ్వాలా. అప్పుడు దాని మీద పైన వేసామనుకోండి ఆ అమ్మకి భయం వస్తుంది. భయం వస్తే ఏమంటే నెక్స్ట్ నెల కట్టగిస్తుంది. ఏప్రిల్ లో పేమెంట్ ఏడ్ చేయాలంటే అందరూ ఒక మాట అనుకుని 20,500 రూపాయలు కట్టేస్తాము అంటే కట్టండి. లేదు అనుకుని నేను కట్టలేను అన్నారు అనుకోండి, మే నెలకి వెళ్తుంది. అది మే నెలకి వెళ్తే అవుతుంది అంటే మరొక 1,500 2,000 ఎక్స్ట్రా పడుతుంది. 6,000 రూపాయలు ఎక్స్ట్రా పడించుకుంటామా, లేకపోతే ఏమంటే ఇప్పుడు 20,000 కడతామా. ఇదంతా కలిపి ఏమంటే 2,04,900 రూపాయలు ఎంత ఉంది. 10 రోజులు టైం ఉంది. 1వ తేదీ కల్లా 20,500 చేసుకుంటే 2, 3 మీరు వెళ్ళిపోతే బ్యాంకేనమ్మా. ఈ 10 మంది వెళ్ళిపోతారు, నేను మా అమరావతి 9 మంది వెళ్ళిపోతారు, వెళ్ళిపోయి కట్టేస్తారు డబ్బులు. మా నాన్న వస్తారు కాబట్టి నేను రాలేదు. నీ పొదుపు చూసుకునే లోన్ ఇస్తారు బ్యాంక్ 2 లక్షలు. నీకు నీ పొదుపు డబ్బులు తీస్తే నీకు లోన్ ఇస్తారు. 2 లక్షల రూపాయలు ఇస్తారు లోను. 20,000 కోసం ఎంత పొదుపు తీసినాం అనుకో మనం పోతాము.